మరి దాంపేట మన పట్టణంలో ఈరోజు తిరగయాత్ర మరి మండల ఉపాధ్యక్షులు తిరంగ యాత్ర గురించి సైనికుల వీరత్యాగాల గురించి కొంచెం మాట్లాడుతున్నాం కోరుతున్నాం. మల్లికార్జునరావు గారు మరియు పట్టణ ప్రముఖులు మన దారాగంధర్ గారు ఉంటే వచ్చి కొంచెం మీ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దమ్మపేట పుర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మొన్న జరిగిన కాల్పుల్లో మరణించిన మన అందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి చర్య తీసుకొని వారిని అందరినీ ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు నిద్రపోకుండా ఆ స్త్రీ యొక్క కన్నీటి గాథను అదే తలుపుగా కలిసి వారిని అందరూ కొదముట్టించినందుకు మరి మన నరేంద్ర మోడీ గారికి ఘనమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఎంతో మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి ఇవాళ సరిహద్దుల్లో వారందరూ కూడా ఎంత ఘనమైన మనకి ఉండబట్టే ఈ రోజున ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. ఇవాళ పాకిస్తాన్కి ఉచ్చపోయించే విధంగా చేశారు నరేంద్ర మోడీ గారు. ఇంకొకసారి ఇలాంటి ఏ చర్యకైనా కవింపు చర్యకైనా పాల్పడించో మరి పొగముట్టిస్తామని హెచ్చరించారు కూడా. మరి ఇవాళ సింధు నదిని కూడా మూసేసి తాగేదానికి నీళ్లు లేకుండా, అలాగే గుజరాత్ లో కూడా మరి ఇల్లు పెకిలించి ఉగ్రవాదుల ఇల్లు పెకిలించి తొలగించేస్తున్న దృశ్యాలు ఇవాళ మనం చూస్తున్నాం కళ్ళారా. కావున వారి యొక్క ఆత్మశైర్యాలు మనం
సైనికులందరికీ కూడా మనమంతా నివ్వెత్తులు ఉండాలని కోరుకుంటూ అక్కడ సైనికులు ఉండబట్టే మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. వాళ్ళ ప్రాణాలు త్యాగంగా పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా నేను ఈ డ్రెస్ వేసుకొని చచ్చిపోయినా చాలు అని చెప్పి తల్లిదండ్రుల్ని ఒప్పించుకొని వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. కానీ కనికరం లేని ఈ జనాలు వాళ్ళని పాపం చంపేసి ఏదో సాధించామనుకుంటున్నారు. కానీ వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి అన్నది వాళ్ళకి తెలియట్లేదు. ఇలాంటి సైకోతనం ఉన్న వాళ్ళని ఖండించాలని మనం అందరం సైనికుల కోసం ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికులమే. ప్రతి వంటికి ప్రతి ఇంటికి ప్రతి మూలకి మనం సైనికులుగానే పనిచేస్తున్నాం. ముఖ్యంగా భారతదేశం యొక్క సమైక్యత సమగ్రతను దెబ్బతీయడానికి విదేశీ ఉగ్రమూకలు చేసిన కుట్రలన్నింటినీ ఏకతాటిగా 140 మంది కోట్ల భారతీయులు సైన్యం వెంట మరియు 140 కోట్ల భారతీయులు ఇది వసుదైక కుటుంబం, భారత కుటుంబం, మోదీ కుటుంబం అని చెప్పి ఉత్తకంఠంతో చెప్పి ఈ దేశ సమగ్రతని సమైక్యతని కాపాడుతూ ఎంతో సంయమనాన్ని పాటించి మన జాతీయ సమైక్యతని మన దేశ సమగ్రతని కాపాడుకుంటూ దుష్కర్మూకల్ని తుదముట్టించి మన దేశంలో ఉన్న ఒక సుందర నందన కాశ్మీరాన్ని రక్తశిక్షణ చేయాలని చూసిన పాకిస్తాన్ కి 4 ముక్కలుగా విడగొట్టిన మన ఘనమైన చరిత్ర మన సైన్యానికి, మన త్రివిధ దళాలది, త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, సైన్యంలో పనిచేస్తున్న ప్రతి సైనికుడికి అటవీ శాఖ తరఫున నా హరిత నమస్కారాలు, హృదయపూర్వక సెల్యూట్లు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ద ఫస్ట్ వారియర్ మొట్టమొదటి అంచెలో దేశంలో రక్షణలో పాల్గొంటున్నాడు. ఆయన అక్కడ నిద్ర మానేసి అహోరాత్రాలు కష్టపడితే 140 కోట్ల భారతీయులం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. కాబట్టి ఓ సైనిక నీకు వందనం. అంతేకాకుండా భారత్ ని ముక్కలు చేద్దామని చూసిన పాకిస్తాన్ కి ఒకే ఒక ఆపరేషన్ సింధూర్ ఒక 26 నిమిషాలు భారత ప్రజలందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో 1:05 స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ లో ఉన్న 5 ఎయిర్ బేస్లు, 26 ఉగ్ర స్థావరాలు, 100 మంది ముష్కరులు మరియు వాళ్ళేదో నా దగ్గర అణుబాంబు ఉంది అని ఓ చిన్న అణుపదార్థం ఏదైతే చైనా వాడు ఇచ్చారో ఆ యురేనియం, అది కూడా పూర్తిగా శుద్ధి చేసిన యురేనియం కూడా కాదు, శుద్ధి చేయని యురేనియాన్ని పెట్టుకొని నా దగ్గర అణుబాంబు ఉంది అని చెప్పేసి ఒక పేలని సీమట బాసును పెట్టుకొని భారతదేశాన్ని ఏదో చేస్తా అని బెదిరించిన పాకిస్తాన్ కి నామరూపాలు లేకుండా తుదముట్టించారు మన సైనికులు, మన దేశ గౌరవ ప్రధాని గారు. నేను సగర్వంగా చెప్పగలుగుతా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి, భారతదేశం గురించి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటే జననీ జన్మభూమికి మించిన స్వర్గం ఇంకోటి లేదు. భారతదేశంలో ఒక్క దేశంలో మాత్రమే ఎటువంటి పన్నులు కట్టకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు స్వేచ్ఛావాయుల్ని పీల్చుకుంటున్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఉండడానికి పన్ను, బతకడానికి పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనిది స్వేచ్ఛా వాయువులతోటి, స్వేచ్ఛా స్వతంత్రాలతోటి బతకగలిగిన ఒకే ఒక గడ్డ ఈ పుణ్యభూమి, ఈ భారతదేశం తప్ప ఇంకొక ప్రపంచ పటంలో ఇంకొక దేశం లేదని నేను ఒక సగటు భారతీయుడిగా, ఒక సనాతన భారతీయుడిగా నేను సగర్వంగా చెప్పగలను. అంతేకాకుండా పాకిస్తాన్ లో ఇవాళ బలూచ్ స్వతంత్ర దేశం ప్రకటించుకున్నారు. ఆల్రెడీ ఖైబర్ పఖ్తూన్ఖా కూడా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఇంకా పోతే మన ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో మన సుందర నందన కాశ్మీర్ ప్రజలందరూ వాళ్ళు ముక్తకంఠంతో భారత భూభాగంలో విలీనం అవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా మరికొన్ని ప్రాంతాలన్నీ విడిపోయి ఇంకా పాకిస్తాన్ కి మిగిలింది ఒక కరాచీ బేకరీ మాత్రమే. వాళ్ళు అక్కడ బిస్కెట్లు తయారు చేసుకుని బతకాలి. ఆ బిస్కెట్లు తయారు చేసుకునే ఆటాకి కావాల్సిన గోధుమలు పండించుకున్నామంటే కూడా మన సింధు జలాలను ఆపేశాం. సింధు
సింధు నది నేను సగర్వంగా చెప్పగలుగుతా. వచ్చే 10 ఏళ్లలో ప్రతి సగటు భారతీయుడు కలగన్న అఖండ భారత్ ఏదైతుందో ఆ లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చేరుకుంటాం. ఖచ్చితంగా అఖండ భారత్ సాధించి తీరుతాం. సింధు నది ప్రవాహం ఎంత దూరం అవుతుందో అంత దూరం ఈ ముస్కర మూకల్ని తరిమి కొడతాం. సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేశం అంతా సింధు దేశం, హిందూ దేశం, నా అఖండ భారతదేశం. ఈ సత్యాన్ని వచ్చే 10 ఏళ్లలో మనం సాకారం చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ యొక్క మనోహారంగా ఈ సైనికులకి సానుభూతిగా వచ్చిన ప్రతి ఒక్క భారతీయులకి నా యొక్క శిరస్సు నుంచి నమస్సుమాండలు చెరవేస్తున్నాను. భారత్ మాతాకి. ఏప్రిల్ 22వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి విహారం చేద్దామని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గాం ప్రాంతంలో సేద తీరుతున్న మన యాత్రికులను ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో భారతదేశాన్ని డైరెక్ట్ గా ఢీకొనలేక అమాయక ప్రజలైన మన యాత్రికుల మీద దాడి చేసి 26 మందిని మరణించినట్టు చేసి వారిపై దాడులు చేసి మనందరం మేలుకొని మనమందరం కొవ్వొత్తుల యాత్రలతో శాంతియుత ర్యాలీతో వారికి మన సంకల్పాన్ని తెలియజేసి దానికి ప్రత్యేకంగా భారతదేశ ప్రభుత్వం మే 7వ తేదీన 2 నారీమణులు ఎవరైతే మన భారతీయ మహిళల నుదుటిన సింధూరాన్ని తుడిచివేశారో ఆ సింధూర్ అనే పేరుతో 2 నారీమణులను పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి తుదుముట్టించారు. ఎప్పుడో రామాయణంలో విన్నాం, రాముడు ఆంజనేయ స్వామికి సీత ఎక్కడ ఉందో కనిపెట్టరామంటే తగలబెట్టి వచ్చినట్టుగా 2 నారీమణులు ఏదైతే ఉగ్రవాదం అని మనల్ని స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మనం నిద్రపోకుండా చేస్తున్న, పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేసిన 2 నారీమణులు కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. భారతదేశంలో ఇలాంటి నారీమణులు మన ఆర్మీలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. ఏదైతే యుద్ధాన్ని చేసి పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేసి మన దగ్గర ఏదైతే ఆయుధాలు ఉన్నాయో, ఏదైతే శిబిరాలు ఉన్నాయో, భారతదేశానికి మన సత్తా చాటిన జవాన్లందరికీ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరి సమక్షంలో వారికి మన ఈ సంఘీభావంగా జై జవాన్, జై జవాన్, భారత్ మాతాకి దమ్మపేట పుర ప్రముఖులకి, దేశభక్తులైనటువంటి దమ్మపేట వాసులకి మరి యొక్క ఆపరేషన్ సింధు మరి యొక్క భారత సైనికం సాధించినటువంటి విజయాన్ని, మరి వాళ్ళ యొక్క సాధించిన విజయాన్ని పురస్కరించుకొని దేశమంతా సాగుతున్నటువంటి త్రివర్ణ పతాకాల యొక్క ర్యాలీ, తిరంగా ర్యాలీలో భాగంగా ఈ రోజు దమ్మపేటలో జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొన్న సోదరి వాళ్ళందరికీ దేశభక్తులైన నమస్కారం. మరి మనందరికీ కూడా తెలుసు, గత నెల ఏప్రిల్ 22వ తారీఖు మరి మన అందరూ ఎంతో ఉల్లాసంగా వాళ్ళ యొక్క వేసవి సెలవుల్లో వాళ్ళ పిల్లలతో మరి పెహల్గాం, జమ్మూ కాశ్మీర్ అందాలలో కాశ్మీర్ని చూడడానికి వెళ్ళినటువంటి మనక టూరిస్టులు ఎవరైతున్నారో భారతీయులు వాళ్ళని విచక్షణ రహితంగా మతం అడిగి మీరు ఏ మతము అని నిర్ధారణ చేసుకొని మతం ఆధారంగా చంపినటువంటి దుర్మార్గమైన సంఘటన గత ఏప్రిల్ 22న మనం చూసాం. భార్యల కళ్ళెదుటే భర్తలను చంపుతుంటే ఆ భార్యలు వేడుకున్నారు మా భర్తను చంపొద్దని. అయినా కూడా కనకరించినటువంటి ఆ ఉగ్రవాదులు భర్తలను చంపుతుంటే భర్తలతో పాటు మమ్మల్ని కూడా చంపండి, మేము బ్రతికి ఉండటం అనర్థం, వేస్ట్, మమ్మల్ని మేము ఉండి ఏం చేయాలి, మమ్మల్ని కూడా చంపండి అని ఆ యొక్క ఉగ్రవాదులు వేడుకున్నటువంటి ఘోరమైన పరిస్థితులు మనం చూసాం. ఉగ్రవాదులు కనకరించకపోగా మరి ఆ యొక్క మహిళల ఎదుటనే వాళ్ళ యొక్క భర్తలను చంపి వాళ్ళ నిదుట సింధూరాన్ని దూరం చేసేటువంటి దుర్మార్గమైన చర్యను మనం చూసాం. పైగా ఉగ్రవాదులు పోయి మీ మోడీకి చెప్పుకోపోండి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. మరి మన భారతదేశం మరి ప్రపంచంలో
అగ్రనాయకుడిగా ఉండి మన 140 కోట్ల మంది ప్రజల కంటికి రెప్పలా కాపాడుతున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పుకొని చూద్దామని ధైర్యం చేసిందంటే మరి దానికి పర్యవసానం వాళ్ళు అనుభవించాల్సిందే కదా. దాని యొక్క పర్యవసానమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే మా యొక్క 24 మంది మహిళల యొక్క నుదుట సింధూరాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గుల యొక్క అంతం చూడడం కోసం ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్. దానికి నేతృత్వం వహించినటువంటి 2 మహిళలు వేమికా సింగ్, సోఫియా ఖురేషి, 2 మహిళలని మరి ఎవరైతే మహిళల యొక్క సింధూరం దూరం చేసినవో ఈ ఆపరేషన్ యొక్క బాధ్యతలు కూడా 2 మహిళలకు చెప్పినటువంటి ఘనత మన తిరుమల దళాలది. మీరు మా యొక్క మహిళల సింధూరం దూరం చేస్తే ఆ యొక్క మహిళలతోనే మీ అంతం చూస్తాం. భారతదేశ మహిళలంటే మరి ఒంటింట్లో కుందేలు కాదు, పాకిస్తాన్ లెక్క ఇంట్లో వంటలు వండుకునే వాళ్ళు కాదు, భర్తలు చెప్పినట్టు ఇదే ఒక సమాజం కాదు. మా వాళ్ళు మా మహిళలు అపర కాలికలు రుద్ర రూపాన్ని దాలిస్తే ఆ యొక్క మహిళల యొక్క శక్తి చూస్తే దేశమే అర్థమైపోద్దని ఒక చిన్న ఉదాహరణ. ఒక 2 మహిళలతో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి ఉగ్రవాద శిబిరాలు మొత్తం పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర మన ఇండియన్ ఆర్మీది 2 మహిళలు. దీనికి పాపం ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది కొన్ని కలలు కంటా ఉంటారు. ఈ యొక్క భారతదేశం మీద దాడి చేస్తే ఒకరి యొక్క పోరాటంలో భారతదేశం యొక్క సైనికులు మనం తప్పినా మేము మరి మా మరణము మరి 62 కన్యల దగ్గర పోతాము, మేము నరకాన్ని కాదు స్వర్గానికి వెళ్ళి 62 కన్యల దగ్గర నాకు స్వర్గ సుఖాలు అనుభవిస్తామని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్లోనే చెప్తా ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళకి ఏం కాదు, మీరు భారత్ చేతిలో చనిపోతే మీరు స్వర్గానికి పోతారు, 62 మంది కన్యలతో సుఖ సంతాలతో ఉంటారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసి రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరి దాంట్లోనే కూడా ఉంది, ఒక విషయం ఉంది, ఒక మరమ్మత్తు ఉంది, ఒక మతలబు ఉంది. మన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలు 2 మహిళల చేత 100 మంది పైగా ఉగ్రవాదులు కుక్క సాగు వచ్చిందంటే మరి ఖురాన్లో చెప్తుంది, వాళ్ళ మతాల్లో చెప్తుంది, మహిళల చేతిలో చచ్చినోడు స్వర్గానికి పోడు నరకానికి పోతాడు. ఆ యొక్క సంతోషం కూడా ఈ త్రివిధ దళాలు మీకు మిగిల్చలేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దుర్మార్గులు దుష్టులు అంటే రాబో రోజుల్లో మేము స్వర్గానికి పోతాను కన్నా కూడా ఆ కళలు కూడా భారత్ పై కన్నేస్తే ఆ కళలు కూడా సాకారం కాదు, మేము స్వర్గానికి కాదు నరకానికి పోతారు, మా మహిళల చేత కుక్క సాగు చేస్తారని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ చేసి చూపెట్టింది మీకు. అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి మన త్రివిధ దళాలు చూపించినటువంటి శౌర్యం, పరాక్రమం, రౌద్రం మన యొక్క విజయం మరి వేడుకలాగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచమంతా చూసింది. ఈ రోజు 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మన త్రివిధ దళాలు మన నరేంద్ర మోడీ గారు యొక్క మరి ఏ విధమైన శక్తి సామర్థ్యాలు. కేవలం 22 మందిని మీరు పెహల్గాంలో చంపితే 22 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసినటువంటి చరిత్ర మన యొక్క ఇండియన్ ఆర్మీది. అది గుర్తుంచుకోండి. కేవలం 22 నిమిషాల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనాయి. మరి ఇటువంటి సందర్భంలో మరి బుద్ధి తెచ్చుకొని ఉండాల్సిన పాకిస్తాన్ మళ్ళా వక్రబుద్ధి చూపెట్టి మళ్ళా మన యొక్క జనావాసాల మీద, భారత్ యొక్క ప్రార్థనా స్థలాల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. ఒకటేసారి టర్కీ డ్రోన్లతోని, చైనా అందించినటువంటి డ్రోన్లతోని పాకిస్తాన్ మరి వాళ్ళు అటాక్ చేశారు. ఒకటేసారి 700 డ్రోన్లని భారత్ పై ప్రయోగిస్తే 700 డ్రోన్లని గాల్లోనే పాకిస్తాన్ భూభాగంలోనే మన S-400 మన సుదర్శన చక్రం ఆకాశ్ మిస్సైల్ బ్రహ్మోస్ లాంటి మరి ఏవైతే ఉన్నాయో గాలిలోనే తుట్టు చేసిన 700 యొక్క డ్రోన్లని వాళ్ళు ప్రయోగించినటువంటి క్షిపణులని గాల్లోనే వాళ్ళ యొక్క భూభాగంలోనే ధ్వంసం చేసినటువంటి చరిత్ర మరి ఇండియన్ ఆర్మీది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్
పాకిస్తాన్ కే లక్ష్యంగా జరిగినటువంటి ఒక దాడి కాదు, ఒక ఆపరేషన్ కాదు. ప్రపంచమంతా కూడా ఈ యొక్క భారతదేశ శక్తి సామర్థ్యాలు చూడండి. భారత్ పై కన్నేస్తే ఏ విధంగా ఉంటుందో శత్రువులకి, శత్రు దేశాలకి, ప్రపంచానికి ఒక హెచ్చరిక పంపించినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది గుర్తుంచుకోవాలి. ఈ రోజు ప్రపంచము చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకే దేశమైనా భారత్ పై కన్నేస్తే పాకిస్తాన్ కి పట్ట గతే మీకు పడుతుందని ఒక హెచ్చరిక ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అన్న విషయం గుర్తుంచుకోండి. ప్రతిపక్ష నాయకుడు మీకు ఎవరి దగ్గర ఏ సమాచారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వాళ్ళని చూస్తే జాలేస్తున్నది. మీరు ఈ యొక్క విజయాన్ని, భారతదేశము ఈ రోజు త్రివిధ దళాలు సాధించిన విజయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇప్పటికైనా ఈ యొక్క 140 కోట్ల ప్రజల పక్షాన ఉన్నారా, శత్రు దేశాల పక్షాన మీరు ఆలోచన చేయండి. మీ యొక్క నిర్ణయం మీరు తీసుకోండి. రాబో రోజులు ఇదే విధంగా ఉంటే ఈ మాత్రం ప్రజాదరణ, ప్రతిపక్ష స్థానం కూడా రాబో రోజులు మిగతా వాళ్ళకు ఉండవు. ఈ రోజు త్రివిధ దళాలతో కలిసి ముందుకు సాగండి. దేశ ఐక్యత కోసం అందరూ కూడా ఉండాలని చెప్పి రాబో రోజులు 140 కోట్ల మంది ప్రజలంతా కూడా ఒకటే వాణి వినిపించాలి. ఈ దేశం మీ వెంట ఉన్నది, సైనికుల వెంట ఉన్నది సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ యొక్క త్రివర్ణ పతాక ర్యాలీలు చేస్తున్నాము. ఈ ర్యాలీలో పాల్గొన్న అమ్మపేటలో ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున పాల్గొన్న నా సోదరిమణులు, దేశభక్తులైన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని మనం అందరం కూడా మరి మన యొక్క త్రివిధ దళాలకి ఇవ్వాలని, వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.